అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. నేను కిరణ్. మరి ఈరోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి వార్తా విశేషాలు అయితే చూద్దాం. దానికంటే ముందు ఒక నేటి మంచి మాట అయితే చూద్దాం. కరువుతో అల్లాడుతున్న బతుకు జీవుల కష్టాలు శ్మశానం వైపు సాగిపోయేది ఎన్నడో. 6 అడుగుల నేల కోసం మనిషి తప్పిస్తుంటే 1000 ఎకరాలు ఇయ్యాల బలిసినోళ్ల పేర్ల మీద లిఖించబడింది. నోరు లేని అమాయకుల భూమి కబ్జా కోరల్లో చిక్కుకుంది. దొంగలకు వంతపాడే నేతలు పేద కండ్లలో కారం చల్లుతున్నారు. బినామీల పేర్లతో కొంత రియల్ ఎస్టేట్ల అలాగే కొంత రియల్ ఎస్టేట్ లా పేరుతో కొంత అగ్రకులాల నాయకుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న భూమి ఒకప్పుడు పేద ప్రజలదే. పూర్వం ప్రభుత్వం సీలింగ్ యాక్ట్ విధానాన్ని తెస్తే దానిని తుంగలు తొక్కి భూసవరణల పేరుతో అనుకూలమైన చట్టాలు రూపొందించుకున్న పాలకులు విశాలమైన భూములను గుంజుకొని 1000 కోట్లకు అధిపతులు అవుతున్నారు. ఇక ఇప్పుడు భూమి స్థిరాస్తిగా మిగిలిపోయింది. భూమిని నమ్ముకున్నోళ్లకు, భూమిని సాగు చేసేటోళ్లకు, పేదల ఆత్మగౌరవంగా చెప్పుకునే భూమి ఇయ్యాల నకిలీ పత్రాల మీద తిష్ట వేసుకొని కూర్చుకుందట. మరి పెద్దపల్లి రాజన్న గారు చాలా చక్కగా వివరించారు. మరి ఇలా అనుభవిస్తున్నటువంటి 1000 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులు, స్థిరాస్తులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళ భూమి ఒకప్పుడు పేద రైతులది, పేదవాళ్ళది అంటూ మరి చాలా చక్కగా రాసినటువంటి ఒక నేట మంచి మాట. సో ఇంకోటి హోంగార్డులు గులాంగిర్లేనా అని పార్ట్ 2. అయితే నిన్న ఏదైతే మనం మాట్లాడుకున్నామో హోంగార్డుల సమస్యల గురించి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో, వాళ్ళు ఎట్లా వచ్చింది, ఆ సిస్టమ్ ఎట్లా వచ్చింది, వాళ్ళు ఏ విధంగా డ్యూటీ చేస్తున్నారో అని మనం నిన్నైతే చర్చించుకుందాం. ఇంకా దానికి సంబంధించే ఈ ఆర్టికల్ అనమాట. ఇక ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి వార్తలు కనుక చూస్తే, ఇంకా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు ముందుగా తీసుకున్నట్లయితే డబుల్ ఇళ్ల కోసం నిరీక్షణ అనట. మరి అనర్హుల తొలగింపుపై వీడని చిక్కుముడి, సర్వే పేరిట అధికారుల కాలయాపన, హైకోర్టులో బాధితుల న్యాయ పోరాటం అంటూ ఒక వార్త. ఇక అంబులెన్స్ లో ప్రసవం, తల్లి బిడ్డ క్షేమం, 108 సిబ్బందిని అభినందించిన అధికారులంట. ఇంకా నిండు గర్భిణీ పురిటి నొప్పులతో అల్లాడిపోతుంటే 108 అంబులెన్స్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి సుఖ ప్రసవం అయ్యేలా కృషి చేసి తల్లి ఆ బిడ్డలను కాపాడారు. వివరాలకు వెళ్తే మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పంకిడి సోమారం గ్రామానికి చెందిన లవలోక అనే నిండు గర్భిణీ పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతుంటే బంధువులు 108కు అంబులెన్స్కు కాల్ చేశారు. వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకొని గర్భిణీని హాస్పిటల్కు తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఎక్కించారు. వాహనం కొద్ది దూరం వెళ్ళగానే ఇబ్బందికి గురవుతున్న లవలోక పాపకు జన్మనిచ్చేలా చేశారు. అనంతరం కోటపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తల్లి బిడ్డను చేర్చారు. తల్లి బిడ్డలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సుఖ ప్రసవం అయ్యేలా 108 సిబ్బంది అయితే చేసిరంట. మరి చాలా గ్రేట్ అనుకోవాలి. ఆసుపత్రుల్లో చేసినటువంటి ఆపరేషన్లే ఫెయిల్ అవుతా ఉన్నాయి. మరి అదే అంబులెన్స్ లో చేసినటువంటి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారంటే మరి చాలా గ్రేట్. చెరువులో పడి బాలు మృతి అట. మరి నిర్మల్ జిల్లా దేవాలపూర్లోని కుడి చెరువులో ప్రమాదశాత్తు పడి గ్రామానికి చెందిన అశ్విత్ అనే బాలుడు మృతి చెందినట. మరి చాలా బాధాకరమని చెప్పొచ్చు. చెరువుల దగ్గరికి పిల్లల్ని పంపించద్దు యాక్చువల్గా చెప్పాలంటే. ఇక రైతులకు ఎరువులు ఇవ్వలేని మంత్రి వివేక్ రాజీనామా చేయాలి. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ రాజా రమేష్ అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి వెళ్ళి యూరియా తేలేదు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ ఆరోపిస్తున్న వార్త అయితే చూడొచ్చు మనం. ఇంకా ఇంటి ముందు క్షుద్ర పూజలు. బెల్లంపల్లి పట్టణంలో ఘటన. మరి పట్టణంలోని కన్నాల బస్తీలో ఇంటి ఎదుట క్షుద్ర పూజలు చేసిన ఘటన కాలనీలో కలకలం రేపింది. బాధితుల కథనం ప్రకారం 1వ వార్డు బస్తీలో పెండెం మధుకర్ అనే సింగరేణి కార్మికుడు రోజువారీ విధులకు రెడీ అవుతున్నారు. గురువారం 5 గంటల సమయంలో నిద్రలేచి చూసేసరికి ఇంటి ముందు వాకిట్లో నిమ్మకాయలు, మిరపకాయలు, కుంకుమ, పసుపు బొట్టు పెట్టి అన్నం ముద్దలు పెట్టారని వాపోయాడు. మరి మొత్తం ఇంటి మీద పగబట్టిరేమో మరి కొంపదీసి జాగ్రత్తగా ఉండుర్రి. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే, ఇక కాలుష్యరహిత సమాజాన్ని నిర్మిద్దాం అటవీ శాఖ ఆధ్వర్యంలో 76వ వన మహోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అంటూ మనం ఇక్కడ ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక వేటెక్కిన బాల్కొండ రాజకీయాలు. పోలీసుల నిఘా నీడన ముగిసిన ఇరు పార్టీ నేతల సవాళ్లు రణరంగంగా మారిన వేల్పూర్. అధికార ప్రతిపక్ష నేత ప్రతి సవాళ్ళ నడుమ బాల్కొండ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కినాయట. మరి రాజకీయాలకు సంబంధించినటువంటి ఒక వార్త. ఇక మానల్ మోహన్ రెడ్డి కడుపు చల్లబడింది అంటూ మరి ఒకటి చూస్తూ ఉన్నాం. ఇక షబ్బీర్ వద్దకు చేరిన దోమకొండ సొసైటీ వివాదం పరిష్కరించుకోవాలని సూచించిన మాజీ మంత్రి. దోమకొండ సింగిల్ విండో వివాదం మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వద్దకు చేరింది. దోమకొండ సింగిల్ విండో కార్యదర్శి పన్నాల బ్యాలరెడ్డి, శివపాలజీ రైస్ మిల్ యజమాని కాంగ్రెస్ నాయకుడు తాటిపల్లి శ్రీకాంత్ల మధ్య గత కొన్ని రోజులుగా వడ్ల కొనుగోలు గన్నీ బ్యాగుల పంచాయతీ సాగుతుందట. మరి దానికి సంబంధించినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ప్రభుత్వ భూములను పరిరక్షించాలి, అన్యక్రాంతమైన భూములలో బోర్డు పెట్టి మొక్కలు నాటండి, అధికారులకు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సూచన. మరి ప్రభుత్వ భూములను కాపాడండి అంటున్నారు. మరి ప్రభుత్వ భూముల్లో కూడా మొక్కలు పెట్టి నాటితే మరి అవి కూడా యూజ్ అవుతాయి. అట్లనే ప్రభుత్వ భూములు వృధా అవ్వకుండా కూడా కబ్జాలకు గురి కాకుండా ఉంటాయని చెప్పి మరి రాకేష్ రెడ్డి గారు చెప్తున్నటువంటి వార్త. ఇక అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్పై చర్యలు తీసుకోవాలి, విద్యార్థి సంఘాల డిమాండ్ అంట. మరి స్థానిక ఎస్పీఆర్ స్కూల్ యాజమాన్యం వసూలు చేసిన అధిక ఫీజులను వెనక్కి ఇవ్వాలని పాఠశాల ఆవరణలో ప్లకార్డులు అంటించి ఎన్ఎస్యుఐ భారతీయ విద్యార్థి సంఘం, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు అయితే నిరసన వ్యక్తం చేసినట్ట. ఇక
ఎస్పీఆర్ పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో అడ్మిషన్ పేరుతో 5,000 వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. ఇక గవర్నింగ్ బాడీ విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా ఉందని ఈ కమిటీ వెంటనే రద్దు చేసి ఓపెన్ గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేసి తల్లిదండ్రులకు విద్యావంతులకు ప్రభుత్వ అధికారులతో కలిసి ఫీజును నిర్ణయించాలన్నారు. ఇక దిశ ప్రోగ్రాం పేరుతో అదనంగా 15,000 నుంచి 20,000 వసూలు చేస్తున్నారంట. ఇక జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలంటే కోరుతున్నారంట. మరి తల్లిదండ్రులు కూడా ఎంత పడితే అంత ఫీజు కట్టొద్దు. మరి మీరు అడిగినప్పుడే వాళ్ళని అడగాలి, దేనికోసం ఫీజు వసూలు చేస్తున్నారు, ఎందుకోసం అని అడగాలి. మరి కట్టిన తర్వాత ఇంకా వాళ్ళు ఎక్కడ ఇస్తారు, ఇంకా ఇవ్వరు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. జగిత్యాల కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ ధర్నా, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన. మరి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను వెంటనే చెల్లించాలని చెప్పి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక విపత్తును ఎదుర్కోవడంలో ఆపద మిత్ర వాలంటీర్లు ముందుండాలి. ఇక జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అంటున్నారు. మరి విపత్తులు ఉంటాయి కదా, ఏమన్నా అగ్ని ప్రమాదం కానీ అలాంటివి సంభవించినప్పుడు అయితే వాలంటీర్లు అయితే ముందుండాలన్నట్టు ఒక వార్త చూడవచ్చు. ఇక బదిలీలో పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన PRTU-TS అంటూ ఒక వార్త అయితే చూడవచ్చు. మరి బదిలీలు ప్రమోషన్ల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని PRTU-S జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్నాథ్ రెడ్డి అయితే డిమాండ్ చేసిన వార్త అయితే చూడవచ్చు. సింగరేణిలో కాంగ్రెస్ జోక్యం పెరిగింది. జీడీకే 2వ ఇంక్లైన్లో జరిగిన గేట్ మీటింగ్లో AITUC అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అంటూ ఒక వార్త. మరి సింగరేణిలో కాంగ్రెస్ జోక్యం పెరిగింది అంటూ ఆరోపిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. నెక్స్ట్ ఇక జూలై 23న రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ ప్రకటించిన వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రభుత్వం ముందు ఉంచిన పలు డిమాండ్లు అంటే మరి ఏం డిమాండ్లు అంటే ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ అరికట్టాలని, రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి నియమించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు జూనియర్ కళాశాలలు బంద్ నిర్వహిస్తున్నట్లు వామపక్ష విద్యార్థి నాయకులు అయితే ప్రకటించారంట. మరి ఈ నెల జూలై 23న మరి వామపక్షానికి సంబంధించిన నాయకులు అయితే మరి బంద్ను ప్రకటిస్తున్నారంట. ప్రైవేట్ స్కూళ్ళల్లో అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్ళలో ఏదైతే ఫీజులు ఉంటున్నాయో మరి వాటిని ఎక్కువ ఉంటున్నాయని అక్కడక్కడ మరి ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో వాటన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నట్లుగా మరి అక్కడ ధర్నా చేయబోతున్నట్లుగా బంద్ ప్రకటిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక కాలం చెల్లిన పాల ప్యాకెట్ల విక్రయాలు, ప్రియా డైరీ మిల్క్ వారి ఇష్టారాజ్యం. కరీంనగర్లో వెలుగు చూసిన మోసం అంట. మరి ఎక్స్పైరీ డేట్లు అయిపోయిన పాల ప్యాకెట్లు అమ్ముతున్నారంట. మరి ఎక్కడంటే కరీంనగర్ పట్టణంలో కిషన్ నగర్లో ప్రియా డైరీ మిల్క్ కంపెనీ పార్లర్లో డేట్ అయిపోయిన పాలు, పెరుగు, మజ్జిగ అమ్ముతున్నారు. డేట్ ముగిసినవి ఎందుకు అమ్ముతున్నారు అయితే మా ఇష్టం అని ఎవరికైనా చెప్పుకోండి అంటూ వినియోగదారులను దబాయిస్తున్నారు చెప్తున్నారు. డైరీ యాజమాన్యం డేట్ అయిపోయిన పాలు, పెరుగు, బటర్ మిల్క్ ఎందుకు అమ్ముతున్నారు? ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పైగా ఏమైనా చేసుకోండి, ఏ అధికారి ఏం చేయలేరంటూ ఇష్టం ఉంటే కొనుక్కో లేదంటే వెళ్ళిపో అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. సామాన్య ప్రజలు పాల డైరీ పెట్టుకుంటే అందులో ఇలాంటి ఘటనలు జరిగితే తక్షణమే వారిపై చర్యలు తీసుకుంటారని, బడా యాజమాన్యాలు ఎంతటి దుర్మార్గానికైనా తెరలేపినా పట్టించుకోరా అని స్థానిక ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. మరి ఇవి ఎంత డేంజర్ అంటే పాల ప్యాకెట్లు ఇవి చిన్నపిల్లలు తాగుతారు, ప్రతి ఒక్కరు తాగుతారు, ముఖ్యంగా చిన్నపిల్లలకైతే చాలా డేంజర్. మరి ఎక్స్పైర్ అయిన పాల ప్యాకెట్లు, అట్లా పెరుగు ప్యాకెట్లు, బటర్ మిల్క్, మజ్జిగ ఇలాంటివన్నీ ఎక్స్పైర్ అయినా అమ్ముతుర్రంట. మరి ఇట్లేంది అయిపోయినాయి అంటే మీకు ఇష్టం ఉంటే కొనుక్కోరి లేకపోతే లేదని చెప్తుర్రంట. మరి ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఖచ్చితంగా ఏమంటారు, మీరు ఫిర్యాదు చేయొచ్చు. ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే వాళ్ళని సీజ్ చేసి పడేస్తారు ఖచ్చితంగా, ఇలాంటి అయితే ఊరుకోరు. మెదక్ జిల్లా ఉమ్మడి వార్తలు చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించాలి. మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్ అంటూ ఒక వార్త. మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఖచ్చితంగా సేవలు మంచిగా ఉండాలి, మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి అయితే మరి కలెక్టర్ తనిఖీ చేసినటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక తప్పుల తడకగా భూభారతి సైట్ అట సరిచేస్తామన్న అత్నూర తహసీల్దార్ పర్వీర్ షేక్. నాలా కన్వర్షన్ వివరాలు చూపని భూమాత వెబ్సైట్ కన్వర్షన్ అయిన వ్యవసాయ భూమి కింద చూపిస్తున్న వైనం. హైదర్ ఇండస్ట్రీస్ వల్ల ప్రభుత్వ ఖానాకు ట్యాక్స్ రూపంలో పెద్దగండి. ఇక వివరణ అడగడానికి వెళ్లిన క్యూ న్యూస్ సిబ్బందిపై MRO రుసరుసలు. ఇక ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేస్తున్న పొరపాట్లు ఇంకా ఎన్ని ఉన్నాయో. ఇక వరుస కథనాలు శనార్థి తెలంగాణలో అంటూ ఒక వార్త. మరి తప్పుల తడకగా భూభారతి వెబ్సైట్ అయితే తయారైంది అన్నట్టుగా మరి అడిగినటువంటి ఏదైతే క్యూ న్యూస్ సిబ్బంది పైన కూడా MRO అయితే రుసరుసలు పెడుతున్నారు అన్నట్టు ప్రవర్తించారంట. సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేసిరంట. సో ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా మారుస్తాం. పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు అభినందనీయం. కోహెడ స్టీల్ బ్యాంక్ పంపిణీ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ అంటూ ఒక వార్త. మరి హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండల కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి జ్ఞాపకార్థం పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంకును గురువారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారట. మరి ఇక వన మహోత్సవంలో భూస్వాములు భాగస్వాములు కావాలి. మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక మట్టిని తరలిస్తున్న వాహనాలు సీజ్ వివరాలు వెల్లడించిన సిఐ అనిల్ కుమార్ అంట. ఇక ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తే కేసులు నమోదు చేస్తామని జోగిపేట పట్టణ సిఐ అనిల్ కుమార్ హెచ్చరించారు. గురువారం నమ్మదగిన సమాచారం మేరకు అక్రమంగా మట్టిని తరలిస్తున్న 4 వాహనాలు పట్టుకొని అయితే సీజ్ చేసిరట. మరి
ఇక రంగారెడ్డి ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు మంజూరట. కొంపల్లి అభివృద్ధికి 12,28,00,000 మంజూరు. సీఎం రేవంత్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్. ఇక మున్సిపాలిటీ మరి కొంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి అయితే దాదాపు 12,28,00,000 మంజూరు అయిపోయినట. మరి కొంపల్లి మున్సిపాలిటీని అయితే అభివృద్ధి చేయనున్నారు అన్నట్టు ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అయితే సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తాం. ఇక జవహర్ నగర్లో పచ్చదనం పండుగ. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో పచ్చదనమే ప్రగతికి సోపానం అంటూ జవహర్ నగర పాలక సంస్థ, ఆదర్శ నగర్, విశ్వ బ్రాహ్మణ సంఘం భాగస్వామ్యంతో సరికొత్త చారిత్రకు శ్రీకారం చుట్టాయట. మరి జవహర్ నగర్లో కూడా మరి పచ్చదనమే పండుగ అంటూ ఒక వార్త. ఇక నంది వనపర్తిలో పందుల పట్టివేత. గ్రామంలో పందులు కనిపిస్తే కన్య చర్యలు. గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ పందులను తరలించడం గ్రామస్తులు హర్షమంట. మరి గ్రామంలో పందులు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ హెచ్చరించారు. మండల పరిధిలోని నంది వనపర్తి గ్రామంలో విచ్చలవిడిగా పందుల సంచారం కొనసాగుతుండటంతో పాటు పందులు గృహాల్లోకి ప్రవేశించి ఇబ్బంది పెట్టడం, వాటిని చిన్న చిన్న పిల్లలకు గాయాలతో పాటు రైతుల పంట పొలాలను నాశనం చేస్తున్నాయంట. మరి కోతుల పెడితే తిన్నాం కానీ పందుల పెడితే ఫస్ట్ టైం. అవును, అంటే ఉంటాయి అక్కడక్కడ కొందరు. ఆ పందుల వల్ల కూడా దోమలు వస్తాయి, దోమల వల్ల కూడా రోగాలు వస్తాయి. కాబట్టి అక్కడ కొంచెం చర్యలు తీసుకురావాలి మనకి ఖచ్చితంగా. ఇక పేదలకు మంచి చేయాలంటే మంచి మనసు ఉండాలి. శాసన సభాపతి ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ అంటా ఉన్నారు. మరి పేదలకు మంచి చేయాలంటే కూడా ఖచ్చితంగా మంచి మనసు ఉంటేనే అది సాధ్యం అని చెప్తా ఉన్నటువంటి ఒక వార్త. ఇక భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలి. బడి పిల్లల పాఠ్యాంశంలో భగవద్గీతను చేర్చాలని గీతావాహిని వ్యవస్థాపకురాలు శ్రీదేవి సదానందరెడ్డి డిమాండ్ చేశారు. నిజమే మరి ఇది. భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలి. అట్లనే చిన్నపిల్లలకు కూడా భగవద్గీత గురించి తెలవాలంటే మరి పాఠ్య పుస్తకాలలో కూడా దాని గురించి, దాని ప్రత్యేకత గురించి కూడా కొన్ని పాఠాలు అయితే ఉండాలి. ఇక గిరిజనుల రిలే నిరాహార దీక్ష విరమణ. 188 రోజుల దీక్షకు అపర్ణ యాజమాన్యంతో ఒప్పందం. 45 కోట్ల విలువ చేసే ఆస్తులకు ఒప్పందం చేసుకున్న గిరిజనులు అంటూ ఒక వార్త అయితే చూడవచ్చు మనం. ఇంకా హైదరాబాద్ ఉమ్మడి జిల్లా వార్త చూసుకున్నట్లయితే ఇక తిరుమల హిల్స్ పార్క్ స్థలంలో హైడ్రా బోర్డు. గతంలో పార్క్ స్థలాన్ని కొన్ని శక్తులు కబ్జా చేశాయి. హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో స్పందన. 5,000 గజాల స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు. మిగతా 1,050 గజాల స్థలాన్ని కూడా స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేపట్టాలి. మణికొండ బీఆర్ఎస్ నేతలు హైడ్రా చర్యలతో హర్షం వ్యక్తం చేసిన కాలనీ నివాసులు ఉంటే ఒక వార్త. మరి తిరుమల హిల్స్ పార్క్ స్థలాన్ని అయితే ఇంతకుముందు కొంచెం కబ్జా చేయడం జరిగిందట. మరి ఫిర్యాదు చేయడంతోనైతే స్పందించినట్టు హైడ్రా అధికారులు. దానికి సంబంధించినటువంటి ఒక వార్త. ఇక దురుద్దేశంతోనే అవాస్తవ ఆరోపణలు. ఇక హెచ్ఎస్ఈ మాజీ చైర్మన్ శివకుమార్ మరి దురుద్దేశంతోనే కొందరు అవాస్తవాలతో కూడిన ఆరోపణలు చేస్తున్నారని హైదరాబాద్ సెక్యూరిటీ అండ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ మాజీ చైర్మన్ శివకుమార్ తెలిపారు. ఎర్రమంజిలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒప్పందం ప్రకారమే తమ స్థలంలో నిర్మాణ సంస్థ నిర్మాణాలు చేపట్టిందని, అందరికీ న్యాయబద్ధంగా షేర్స్ ఇచ్చామని చెప్పారట. ఇక మానవ మనుగడకు మొక్కలే జీవనాధారం, ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి. ఇక జాగిర్ కమిషనర్ శరత్ చంద్ర చెప్తా ఉన్నారు. ఇంకా ఇక సిఆర్ఆర్ నిధులతో అప్రోచ్ రోడ్ల నిర్మాణం. ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, వీర్లపల్లి శంకర్ స్థానిక ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ప్రభుత్వం సెంట్రల్ అండ్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నిధుల సౌజన్యంతో 2 కీలకమైన అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందట. మరి ఏమంటారు, రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక 4 నెలలుగా జీతాలు లేవు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారం. విధుల పట్ల శ్రద్ధ చూపలేకపోతున్న సిబ్బంది. విధులు విడుదల చేసినా చెల్లించని అధికారులు. సంబంధిత మంత్రి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి. బస్తీ దవాఖానలో పనిచేసే సిబ్బంది ఆవేదన అంట. మరి నిధులు విడుదల చేసినప్పటికీ కూడా మరి బస్తీ దవాఖానలు ఏదైతే గవర్నమెంట్ ప్రాథమిక చికిత్సా కేంద్రాలు ఉంటాయో మరి అందులో సిబ్బంది పనిచేస్తున్నట. వాళ్ళకి మాత్రం మరి 2-3 నెలలుగా జీతాలు చెల్లిస్తలేరంట. మరి ఎందుకు అర్థమైతే విధులు విడుదల చేసినప్పటికీ కూడా మరి అధికారులు ఎందుకు చెల్లించట్లేదో మరి ఇక్కడ అర్థం కాని పరిస్థితి. మరి ఉత్తమ ప్రభుత్వ ఫార్మసిస్ట్గా వందనన్నట్టు. ఇక ప్రపంచ జనాభా వారోత్సవాలను పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోకి హసన్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఫార్మసిస్ట్గా పనిచేస్తున్న మునగడపాటి వందన రాజేంద్ర నగర్ డివిజన్ ఉత్తమ ఫార్మసిస్ట్గా అవార్డు అందుకున్నారన్నట్టుగా ఇక్కడ వార్త అయితే వచ్చింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే నిరాఘాటంగా ఇసుక అక్రమ దందా. మరి మక్తల్ నియోజకవర్గంలో ఇసుక మాఫియా పట్టపగలే అక్రమ ఇసుక రవాణా నిరాఘాటంగా కొనసాగిస్తుందట. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం, అధికారుల చేతివాటంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. మరి అధికారుల చేతివాటం లేకపోతే ఇట్లాంటి కార్యక్రమాలు పట్టపగలు చేయరు. మరి పట్టపగలు చేస్తున్నారంటే వాళ్ళు ఎంత ధైర్యమో లేకపోతే వాళ్ళకి ఎంత సపోర్ట్ ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు. ఇసుక రవాణా, ఇసుక దందాలు ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. మళ్ళీ కూడా ఇలా కూడా వచ్చింది ఇంకో వార్త. ఇక ఇంటి ధృవీకరణ పత్రాలు జారీకి అధికారుల కొర్రి. న్యాయస్థాన ఆదేశాలకు చాకుగా చూపుతున్న పంచాయతీ సెక్రటరీలు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న పల్లెవాసులు పట్టించుకొని ఉన్నతాధికారులు అంటూ ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక వనపర్తిలో డిజిటల్ లైబ్రరీ ప్రారంభం. రాష్ట్రంలోనే మొట్టమొదటి డిజిటల్ లైబ్రరీని నాగర్ కర్నూలులో ఎంపీ మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రారంభించారు. ఇక ప్రతి వ్యక్తికి గ్రంథాలయాలు జ్ఞాన నిధి కేంద్రాలుగా ఉపయోగపడుతున్నాయని నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. గురువారం వనపర్తి జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీని అయితే వాళ్ళు ప్రారంభించారంట. మరి
ముగ్గురు చైన్ స్నాచర్ల అరెస్ట్. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు చైన్ స్నాచర్లను గురువారం పోలీసులు పట్టుకురట. మరి చైన్ స్నాచర్లు నిజంగా చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. వాళ్ళను మ్యాక్సిమం దొంగతనాలైనా పసిగట్టవచ్చు, కానీ చైన్ స్నాచర్లను మాత్రం పట్టుకునడం చాలా కష్టం. ఎందుకంటే రోడ్లపైన బైక్లకు నెంబర్ ప్లేట్లు లేకుండా మాస్కులు వేసుకొని వచ్చి దన్నును వచ్చి మెడలకి తెంపుకోతున్నటువంటి దృశ్యాలు మనం ఎన్నో చేస్తున్నాం. మరి ఇలాంటి చైన్ స్నాచర్లను కూడా పోలీసులు నిఘా పెట్టి పట్టుకోవాలి. ఇక ముగ్గురు పట్టుకురట. మరి ఇక మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు. కల్వకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున ఇక మైనర్లు వాహనాలు నడిపే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సిఐ నాగార్జున హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు వాహనాలు నడిపే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మైనర్ వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడితే కేసులు నమోదు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తామన్నారు. వాహన యజమానులు తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేసి కౌన్సిలింగ్ ఇస్తామని, లైసెన్స్ లేని వాహనాలను నడిపితే కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని అయితే తెలిపారంట. మరి జాగ్రత్తగా ఉండండి. మరి ఇక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు. ఇక జడ్చర్ల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఏసీబీ అధికారులకు సమాచారం రావడంతో కార్యాలయంలో సోదాలు చేపట్టినట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ అయితే వెల్లడించిందంట. మరి జడ్చర్ల కేంద్రంలో రిజిస్ట్రార్ ఆఫీస్లో మరి ఏసీబీ అయితే దాడులు చేసిందంట. ఇక నల్గొండ జిల్లా ఉమ్మడి వార్తలు చూసుకున్నట్లయితే విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ చెప్తా ఉన్నారు. మరి విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వ అధికారులకైతే మరి సూచనలు చేస్తున్నటువంటి ఒక వార్త. ఇక తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ మరణ శాసనం. ఇక గురు దక్షిణగా బనకచెర్ల ప్రాజెక్టు అంగీకారం, రాత్రికి రాత్రే చీకటి ఒప్పందాలు. ఇక బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ సంచలన ఆరోపణలంటూ ఇక్కడ మనం వార్త అయితే చూడొచ్చు. ఆటోలో ఆభరణ బ్యాగు మర్చిపోయిన వృద్ధ దంపతులు, గంట వ్యవధిలో రికవరీ, బాధితులకు అప్పగించిన ఎస్ఐ. నల్గొండ జిల్లా పెద్దాపురం మండలం పర్వేదుల గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు వేముల సింహాచలం కనకయ్య పర్వేదుల నుండి పెద్దాపురకు ఆటోలో వచ్చారు. పెద్దాపురలో ఆటో దిగి తమ దగ్గరున్న బంగారు, వెండి ఆభరణాల బ్యాగు ఆటోలో మర్చిపోయారు. ఆటో వెళ్ళిన తర్వాత బ్యాగు పోయిందని గమనించి రోధిస్తూ ఇక పెద్దవరం పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్ఐ ప్రసాద్కి జరిగిన విషయాన్ని తెలియజేశారట. వెంటనే స్పందించిన ఎస్ఐ పోలీస్ స్టేషన్ ముందు సీసీ కెమెరాలు పరీక్షించి బాధితులు వచ్చిన ఆటోను గుర్తించే లోపే ఆటో మల్లెపల్లి మీదుగా చింతపల్లి చేరుకుంది. దీంతో అక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చి ఆటోను పట్టుకుని నగలు రికవరీ చేసి పెద్దాపురం తీసుకువచ్చి వృద్ధ దంపతులకు అప్పగించారట. మరి ఆ వృద్ధ దంపతులే కావచ్చు ఎవరైనా కానీ బ్యాగులో బంగారు ఆభరణాలు ఉన్నా లేకపోతే పైసలు ఉన్నా గట్లా మర్చిపోతారమ్మా. మరి పోలీసులు అక్కడ సీసీ కెమెరా ఉండేప్పటికే నయమైంది. ఆటో నంబర్ గుర్తించి ఆటో నంబర్ ఎవరి పేరు మీద ఉంది ఏందనేది గుర్తించి మరి ఏ ఏరియా నుంచి పోతుందని చెప్పి అక్కడ పట్టుకున్నారు. ఒకవేళ కనుక సీసీ కెమెరా లేకపోతే పరిస్థితి మరి ఖచ్చితంగా ఆభరణాలు ఉన్నప్పుడు మరి మనం ఏదైనా వాహనంలో ప్రయాణించినప్పుడు ఖచ్చితంగా మన దగ్గరనే పెట్టుకోవాలి. సీట్ల పక్కకు పెట్టుకోవడమో లేకపోతే నిద్రపోవడం అట్లా చేయొద్దు. మరి వృద్ధ దంపతుల అదృష్టం బాగుంది కాబట్టి ఎస్ఐ మళ్ళీ రికవరీ చేసి ఇచ్చిండు. రైటింగ్ అనాజిపురం జంపల్లి రహదారికి మరమ్మతులు చేపట్టండి. సోషల్ యాక్టివిస్ట్ మూడావత్ సునీత చౌహాన్ అంట. మరి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనాజిపురం గ్రామ శివారు నుండి బీబీనగర్ మండలం జంపల్లి వయా రావిపాడు తండా మీదుగా ఉన్న బ్లాక్ టాప్ రోడ్డు మొత్తం గుంతలు పడడంతో ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారని అధికారులు స్పందించి వెంటనే రహదారిని బాగు చేయాలని సోషల్ యాక్టివిస్ట్ మూడావత్ సునీత చౌహాన్ అన్నారు. ఇక గురువారం ఆమె శనార్థి తెలంగాణ పత్రికతో మాట్లాడుతూ ఈ రోడ్డుపై సూరపల్లి, పచ్చలపూడి తండా, రెడ్డి నాయక్ తండా, జంపల్లి గ్రామ పరిధిలోని 6 తండాల ప్రజలు వాహనదారులు నిత్యం రోజు వందలాది మంది ప్రయాణం చేయాల్సి ఉంటుందని తెలిపారు. గత ప్రభుత్వం ఈ రోడ్డు పనులను పట్టించుకోలేదు. కనీసం ఈ ప్రభుత్వంలోనే పట్టించుకొని పూర్తి చేయాలని ఇప్పటికే భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు ఆర్ఎన్బి అధికారులకు అడగడం జరిగిందని తెలిపారు. వాళ్ళు వెంటనే ప్రజల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని మరమ్మతులు చేపట్టాలని అయితే కోరినట్టుగా మనం ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక మెల్ల చెరువు ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల ప్రిన్సిపాల్ సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ సెక్రటరీ సీతాలక్ష్మి శనార్థి కథనంతో కదిలిన యంత్రాంగం అంట. మనం నిన్న ఏదైతే గుక్కెడు నీటి కోసం రోడ్డెక్కిన విద్యార్థులు అనే శీర్షికతో మనమైతే ప్రచురించడం జరిగింది. మరి దానికి మరి వెంటనే కదిలిన యంత్రాంగం అయితే మరి అక్కడ సమస్య అయితే పరిష్కార దిశగా మరి ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుపొచ్చు. ఇక నెక్స్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే మహిళా అభ్యున్నతికి ప్రథమ ప్రాధాన్యత. వ్యాపారాల్లో మహిళలు ఆర్థికంగా ఎదగాలి. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అంటా ఉన్నారు. మహిళా అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ప్రాధాన్యం ఇస్తుందని, రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రజాప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఆర్థికంగా ఎదగడానికి కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారట. మహిళలు కూడా ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి అయితే మరి సీతక్క గారు అయితే ఏమంటారు వాళ్ళకు సపోర్ట్గా నిలుస్తున్నటువంటి ఒక వార్త చూస్తూ ఉన్నాం. ఇక మౌలిక సదుపాయాల కల్పనకు కృషి. ఇక వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అంటూ ఒక కథనం అయితే చూడొచ్చు. రియల్ టైం ఫీడర్ మానిటరింగ్తో నాణ్యమైన విద్యుత్ సరఫరా. నార్థర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ సిఎండి వరుణ్ రెడ్డి మరి
నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ల సిఎండి కర్ణాటి వరుణ్ రెడ్డి రియల్ టైమ్ ఫీడర్ మానిటరింగ్ పనుల పురోగతిపై గురువారం దేవన్నపేట సబ్ స్టేషన్ను సందర్శించారట. మరి సబ్ స్టేషన్ సందర్శించినటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాణా ప్రతాప్ రెడ్డి అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గురువారం నర్సంపేట డిపో మేనేజర్కి అయితే వినతి పత్రం అయితే అందజేసిరంట. మరి నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా బస్సు సౌకర్యం అయితే కల్పించాలని మరి అక్కడ బీజేపీ నాయకులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ అంటూ ఇక్కడ వార్తలు చూడొచ్చు. ఇక వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చెక్కులను అయితే పంపిణీ చేశారన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్త చూసుకున్నట్లయితే ఎర్రబోడులో పోడు పోరాట. ఇక మహిళలపై చేసుకున్న అటవీ శాఖ అధికారి గుడిసెల తొలగింపునకు యత్నం అడ్డుకున్న పోడుదారులు. మరి మండల పరిధిలోని మాణిక్యారం ఎర్రపోడు ఊటపు వాగు సమీపంలోని ప్లాంటేషన్లో పోడుదారులు ఫారెస్ట్ అధికారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఫారెస్ట్ భూమిలో పోడుదారులు వేసుకున్న గుడిసెలను తొలగించే క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మహిళలను చూడకుండా ఫారెస్ట్ అధికారులు మహిళా పోడుదారులపై దాడి దిగారు. అదే స్థాయిలో పోడుదారులు ఫారెస్ట్ అధికారులను ప్రతిఘటించారు. ఐదేళ్లుగా ప్లాంటేషన్ పోర్టు సమస్య ఫారెస్ట్ అధికారుల నాన్సుడి ధరణితో సమస్య జటిలమైందట. మరి ఏదైతే ఇక ఫారెస్ట్ అధికారులు చూడరు మరి మహిళలతో కూడా కొట్లాడుతున్నటువంటి వార్త మనం చూసుకోవచ్చు. నిజంగా దారుణమని చెప్పుకోవచ్చు. మరి వాళ్ళకు ఎలాంటి ఆధారాలు లేకనే కదా గుడిసెలు వేసుకొని బతికేది. మరి ఒక పద్ధతి పాడనేది ఉంటుంది అనమాట. మరి ఆ మహిళలపైన అలాంటి చిన్న చిత్తగా ప్రజలపైన దాడి చేసే బదులు మరి బలవంతులపైన దాడి చేసి చూపిరు. మరి నిజంగా చాలా బాధ అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే. సో ఇంకా నిబంధనలకు విరుద్ధంగా సంత నిర్వహణ పలుమార్లు నోటీసులు జారీ చేసిన మారిన వైనమంటే ఇక మండల పరిధిలోని మొరంపల్లి బంజర గ్రామంలో 2025-26 సంవత్సరానికి గురువారం పశువుల సంత, శుక్రవారం కూరగాయల సంత నిర్వహించాల్సి ఉంది. అయితే సంత నిర్వాహకులు వారి ఇష్టానుసారంగా బుధవారం కూడా పశువుల సంత నిర్వహిస్తూ గ్రామ పంచాయతీ నిబంధనలకు తుంగలో తొక్కుతున్నారని మరి ఇట్లా వార్త అయితే చూడొచ్చు. మరి నిబంధనలకు విరుద్ధంగా మరి సంత ఏర్పాటు చేస్తున్నారంట. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు. కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ మాచినపేటలో కార్డన్ సెర్చ్ అంటూ ఒక వార్త. మరి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే మరి ఎవరైనా సరే ఇష్టారీతిన బయట విచ్చలవిడిగా కూర్చొని డ్రింక్ చేసినా సరే, సిగరెట్లు తాగినా సరే, లేకపోతే సో చాలా మంది అయితే కొన్ని బ్యాచ్ చిల్లర తిరుగులు తిరుగుతూ ఉంటారు కదా. సో అలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ గారు అయితే చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక పొంగులేటి సభకు వెళ్లిన వారి ఆటో బోల్తా ఆరుగురు స్వయం సహకార సంఘాల సభ్యులకు గాయాలు. నేలకొంపల్లి ఆసుపత్రికి అయితే తరలించారంట. ఇక కూసుమంచి మండలం కేంద్రంలోని బుధవారం రాత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న స్వయం సహకార సంఘాల సభ్యులకైతే రోడ్డు ప్రమాదం అయితే జరిగిందంటూ ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక పాలకులు మారినా పాఠశాల మారలేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ప్రజాధనం వృధా అంట. ఇక పాలకులు మారినా పాలన తేడా కనిపించడం లేదు. విద్యా వ్యవస్థలో పాత నిర్లక్ష్య పాలనకు మాత్రం ముగింపు దొరకలేదు. నేలకొండపల్లి ప్రభుత్వం ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం లక్షలాది రూపాయల నిధులు కేటాయించినప్పటికీ వాటి వినియోగం లోపాలు, సమన్వయం లేకపోవడం, పనుల నాణ్యతపై పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులు మౌలిక సదుపాయాలు లేకుండా పోయారు. పాఠశాలలో డైనింగ్ హాలు నిర్మాణ పనులు 3 ఏళ్ల కింద ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయినాయి. ఇక ప్రభుత్వం విద్యార్థుల గోడల చెంత తరగతి గదుల్లోనే భోజనం చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన కాంట్రాక్టర్లకు పనులను అర్ధాంతరంగా వదిలేయడం, అధికారుల నిర్లక్ష్యం వహించడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్ట. ఇక ఈ పనులు నిదానంగా చేస్తున్న కాంట్రాక్టర్లకు బ్లాక్ లిస్ట్లో పెట్టాలని, అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మరి వారు చూసుకోవచ్చు. మరి పనులు ఎక్కడికక్కడనే ఆగిపోయినాయి. మరి దానికి లక్షలు పెట్టి, కోట్లు పెట్టి అయితే పైసలు ఖర్చు పెట్టి అయితే మరి అట్లా కడతారు. మరి దాన్ని వృధాగా వదిలేస్తే అంతే. పాలకులు మారినా కూడా పాఠశాల మారట్లేదు. సో అదే అనమాట దీని సారాంశం. ఇవన్నమాట ఇవాళ శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాల యొక్క వార్తలు, వాటి యొక్క సమస్యలు, ప్రజల సమస్యలు. మరి మరొక ఎపిసోడ్లో మరిన్ని శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నటువంటి క్యూ న్యూస్. నేను కిరణ్. థ్యాంక్ యూ. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.